హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియో వచ్చేసి రేషన్ కార్డుల గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. సో అప్డేట్ చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఈ అప్డేట్ అయితే అందరికి అవసరం అవుతుందని అనుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తయిన ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ త్వరలో తెలుగు రాష్ట్రాలలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ తర్వాత రిలీజ్ చేసే ఓటర్ లిస్టులో పేరు లేకపోతే రేషన్ కార్డు రద్దు కావచ్చని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుంది. అనర్హులుగా గుర్తించిన వారిని తొలగిస్తుంది. దీంతో ఇది మన దగ్గర కూడా అమలు కావచ్చని సో అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో ఇది మేబీ కావచ్చు, కాకపోవచ్చు. సో ఓటర్ లిస్ట్లో మీ పేరు కనుక లేకుంటే రేషన్ కార్డు కట్ అవుతుందనే వార్త అయితే వస్తుంది. సో మరి ఇది త్వరలో దీనిపై అయితే పూర్తి అవగాహన అయితే వస్తుంది. సో ఇంకా అవగాహన లేదు, బట్ మీరైతే అలర్ట్గా ఉండాలి. సో ఓటర్ లిస్ట్లో మీ పేరు కనుక లేకుంటే రేషన్ కార్డు కట్ అయ్యే అవకాశం ఉందంటూ మనకి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇదైతే పూర్తి అయిపోయింది. అలాగే కొన్ని రాష్ట్రంలో జరుగుతుంది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తుందన్నట్టు వచ్చేటట్లు ఇన్ఫర్మేషన్. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.